ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మటన్ కర్రీ అండి. మటన్ లేతగా కాదు, బాగా ముదురుగా కాదు, మీడియం ఉందన్నమాట. ఈ మటన్ని ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూద్దామండి. మటన్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ బాగా శుభ్రంగా కడగాలండి. కడిగి పక్కన పెట్టుకుందామండి. కావాల్సిన 3 ఉల్లిపాయలు, 2 టమాటా, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకుందామండి. కర్రీలో ఎక్కువ మంచి లివర్ ఉంది, మంచి తిల్లి ఉంది, అన్నీ ఇదిగోండి. ఇది తిల్లి అండి, ఇది తిల్లి. లివర్లు ఇగోండి, లివరు ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది ముందుగా శుభ్రం చేసుకోవాలండి, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ బాగానే ఉంది. అది తీసి క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కా పెట్టుకోవాలండి. ముందు ఫ్యాట్ అంతా తీసేసేయాలి. ఏ విధంగా చేయాలో చూద్దామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఈ గిన్నెతో పోస్తున్నానండి. ఈ గిన్నె నిండా ఆయిల్ కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఈ గిన్నెతో ఒక గిన్నె పోసానండి ఆయిల్. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇగో రెడ్గా అయినాయి ఉల్లిపాయలు, గోల్డ్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. చాలా వేస్తున్నా, 1 స్పూను. అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. టమాటా మగ్గేంత వరకు కొద్దిసేపు ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాలు టమాటాని దీనిలో ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలండి టమాటాను ఒక 5 నిమిషాలు. సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ మధ్యలో 75% ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేయకూడదండి. ఇప్పుడు మటన్ వేసుకుందామండి. 3 టైమ్స్ కడిగానండి శుభ్రంగా. మటను కొద్దిగానండి, మొత్తం లివరే ఎక్కువ ఉంది. ఇగోండి లివరే ఎక్కువ ఉంది, మటను తక్కువ ఉంది. అది హాఫ్ ఇది హాఫ్ అన్నమాట. అంతా ఇప్పుడు వేసేస్తున్నానండి. మటను లివర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. సాల్ట్ వేయకూడదండి అస్సలు, ఇప్పుడు అస్సలు వేయద్దు. సగం ఉడికిన తర్వాత దీంట్లోనే మటన్లోనే చాలా వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే ఉడికించిన తర్వాత కొద్ది వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం. చూసారండి, మటన్లోనే వాటర్ వచ్చినాయి. ఈ వాటర్తోని మొత్తం ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. మగ్గనియాల ఈ వాటర్తోనే ఈ మొత్తం డ్రై అవ్వాలన్నమాట అండి. ఇప్పుడు దగ్గరకు అయిందండి కొంచెం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇప్పుడు కారం 2 స్పూన్లు వేస్తానండి. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లే వేసాను. 2 స్పూన్లు కారం వేసి కలుపుకోవాలండి.
మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి, మీ రుచికి తగినంత వేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు చిక్కబడింది కండి. కొద్దిసేపు అయ్యాక వాటర్ యాడ్ చేద్దామండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీ రుచికి తగినంత వేసుకోండి సాల్ట్. ముందుగా సాల్ట్ వేస్తే రబ్బర్ లాగా గట్టిగా అవుతుందండి పీసు. అందుకే నేను 75% కుక్ అయిన తర్వాతనే సాల్ట్ వేస్తానండి, లేకపోతే గట్టిగా అవుతుంది పీసు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. 1 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఈ గ్లాస్ వాటర్ అండి, ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. మసాలా అండి, నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. మసాలా 1 స్పూన్ వేస్తున్నానండి. మసాలా వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా అండి. కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కడిగాను, శుభ్రంగా కడిగి పెట్టుకుంది, వేసేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందామండి. కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందాం. కుక్కరు మూత పెట్టారండి. 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ చేద్దామండి, ఆఫ్ చేసేద్దాం స్టవ్. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దామండి. చూసారండి, ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేశాను కదండి. ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో మటను. చూసారా, మెత్తగా మంచిగా ఉడికిందండి, ఉడికిపోయింది. ఈ విధంగా అని చూస్తే అర్థమైపోతుందండి ఉడికిపోయింది మటను. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఉడకపోతే ఇంకా 2 విజిల్స్ రానివ్వండి. నాకైతే ఉడికిపోయింది. అంతే అండి, మటన్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా గ్రేవీ దగ్గరికి అయ్యేటట్టు చేసుకోండి. మటన్ కర్రీ సూపర్ టేస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. మటను మరి లివర్ కూడా ఉందండి, 2 మిక్స్ చేసి వండాను, లివరు మటన్ కలిపి. సూపర్ టేస్ట్. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.